ట్రేడ్ ప్లాన్ చేసే ముందు చిన్న అనాలిసిస్ చేసుకోండి. ఓకే, సో ఇవాళ మార్కెట్ డైరెక్ట్ ఇట్లా వీ షేప్ రికవరీలో వెళ్తుంది కదా అని చెప్పేసి కాల్ సైడ్ మనం కూర్చోవడానికి లేదు. ఎందుకంటే ఈ వీ షేప్ రికవరీ నిన్నంతా ఇంత పాయింట్స్ పడింది, ఇవాళ డైరెక్ట్ వీ షేప్ రికవరీ ఇట్లా వెళ్తుంది అని గ్యారంటీ అస్సలు లేదు. ఈడ కొంచెం లిక్విడిటీ ఉంది, ఈ లిక్విడిటీ స్వీప్ చేసుకున్న తర్వాత మేబీ ఈ బాక్స్లోకి వస్తే నేనైతే పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది స్మాల్ కరెక్షన్ ఏదైతే జరుగుతుందో ఈ నిఫ్టీ ఇక్కడ, ఇది ఒకవేళ ఇలా స్వింగ్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్తే నా ట్రేడ్ ఇంకా కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక స్వింగ్ లిక్విడిటీ ఉంది, ఇక్కడ ఒక లిక్విడిటీ అవుద్ది. ఈ లిక్విడిటీని గ్రాబ్ చేసుకొని మార్కెట్ కింద పడవచ్చు. కొంచెం నెగిటివ్ సైన్స్ ఉన్నాయి ఓకే మన పారామీటర్స్కి. బట్ ఇదే బాక్స్లో ఎందుకు ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నానంటే మేబీ ఇంకా ఇక్కడ మనకి ఫిబొనాచి కూడా కరెక్ట్గా గోల్డెన్ జోన్ అదే ఉంది, ఇక్కడనే లిక్విడిటీ ఎండ్ అవుతుంది. దీన్ని క్యాచ్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ ఏదన్నా ప్యాటర్న్ మళ్ళీ చూడండి బేరిష్ ప్యాటర్న్ వస్తేనే నేను ప్లాన్ చేస్తాను కిందకి. ఎందుకు ప్లాన్ చేస్తాను అంటే ఇక్కడ లిక్విడిటీ ఫామ్ అయి ఉంటుంది, ఈడొక లిక్విడిటీ ఉంది. సో మార్కెట్ ఎప్పుడైనా ఒక రోజు ముందు డే ఇట్లా ట్రెండీగా ఉండి నెక్స్ట్ డే కూడా మనకి ట్రెండీగా ఉంటుంది అని అనుకుంటే కొంచెం అంటే ఇది రిపీట్ అవ్వలేదు ఎప్పుడు. బట్ మార్కెట్ ఇన్ని పాయింట్స్ పడిన తర్వాత నెక్స్ట్ డే వాలటాలిటీ ఉంటుంది ఇలా. ఓకే, సో ఈ వాలటాలిటీని మనం తట్టుకోవాలి. సో ట్రేడ్ బెటర్గా ప్లాన్ చేద్దాం. ఓకే, స్వింగ్స్ కనుకనే ఇప్పుడు క్రియేట్ అయింది అనుకోండి ఈ స్వింగ్, ఇంకా మన కన్ఫర్మేషన్ ఏమొస్తుంది అంటే ఇక్కడ లిక్విడిటీ ఫామ్ అవుతుంది. అండ్ దెన్ వీళ్ళ స్టాప్ లాసెస్ కోసం వెళ్ళి మార్కెట్ రివర్సల్ ప్యాటర్న్ చేస్తేనే మనం ఈ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అది కూడా మనకి చిన్నగానే పాయింట్స్ ఎక్కువ కూడా దొరకవు. ఓకే, ఇది అయినా కూడా బెటర్ పాయింట్స్ 100 పాయింట్స్ పైనే ఉంటుంది. ఓకే, సో ఈ ట్రేడ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ ప్యాటర్న్ ఇయ్యలేదు అని అంటే అండ్ ఐ విల్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఇంకా పైకి బుల్లిష్కే ప్లాన్ చేద్దాం. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేద్దాం.